ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా తండ్రి, మికిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు. రాత్రంతయు నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకు అనుగ్రహించి వేకుజామున లేచి నిన్ను స్తుతించి ఆరాధించుకుని ఆడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ. ఎంతోమంది భాగ్యాన్ని లేనప్పటికీ మాకు నీ దయగల రెక్కల కింద భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. అదే రీతిగా ప్రభా, మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరతలు, అక్కర్లన్నీ తీర్చబట్టకు సహాయం దయచేయండి నాయన. సర్వం ఎరిగిన దేవుడు, సర్వాంతర్యామి, సర్వలోకానికి ఆది సంభూతుడు అయిన నా ప్రియమైన తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నీకు వందనాలయ. ఈ ఉదయ కాలంలో నాయన మా స్తుతుల మీద ఆసనుడిగా నాయన, స్తోత్రార్హుడుగా, సింహాసనాసీనుడిగా ఉన్న నా దేవ, ఈ స్తుతులర్హుడవు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. యుగ యుగములకు దేవుడవు నీవే ఉండగా నా తండ్రి, నహనా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యోధా గోత్రపు సింహమ, యథార్థవంతుడవైన దేవానికి స్తుతులు స్తోత్రములు నాయన. యుద్ధశూరుడవైన దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. సర్వం ఎరిగిన దేవుడవు, సర్వంతర్యామి, సర్వలోకానికి ఆది సంభూతుడవైన నా ప్రియమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. కృపాసత్య సంపూర్ణ కృపగల దేవానికి వందనాలయ్యా. యెహోవా నా కాపరి, నా శైలమా, నా కోట, నా బండ, నా తండ్రి నీవే ఉండగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయన. సర్వశక్తిమంతుడవు నాయన, సర్వజ్ఞాని నీవై ఉన్నావు, సర్వంతర్యామి ప్రభా, శాంతి స్వరూపుడవు నీవై ఉన్నావు, సర్వకృపానిధి యగు దేవానికి వందనాలయ. సజీవుడుగా ఉన్న మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. రక్షణ శృంగమై ఉన్న దేవా, నీకు స్తుతులు స్తోత్రము నాయన. నా తండ్రి, రహస్యమును తెలియపరచగల దేవా, నీకు వందనాలు. రోషము కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు. రక్తమునిచ్చి మా కొరకు ప్రాణాన్ని బలి అర్పించిన దేవానికి స్తుతులు నాయన. మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజ్యం ఇచ్చిన దేవానికి వందనాలయ. నీ పరలోక ఆనందం కొరకు నాయన, పాప విమోచన కొరకు మా కొరకు వచ్చిన దేవా స్తోత్రములు నాయన. లోకరక్షకుడా నీకే స్తోత్రములు ప్రభా. లోకానికి వెలుగై ఉన్నవాడా నీకే స్తోత్రములు నాయన. భూమిని ఆకాశమును వేరు చేసిన దేవానికే స్తోత్రములు. సూర్యచంద్ర నక్షత్రములు నాయన సృజించిన దేవానికి వందనాలు నాయన. నా తండ్రి, జీవజల రాశులను సృష్టించిన దేవుడు నాయన. మనిషి నాసికారంధ్రముల ద్వారా జీవవాయువు ఊది మా తండ్రి, నీ స్వరూపముల మమ్మల్ని సృష్టించిన తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముడ జ్ఞాపకం చేసుకో తండ్రి. కుమారుని అలా జాడిపడినట్లు యెహోవా తన యందు భయభక్తి గలవారి ఎడల జాలిపడతానని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. మా ఎట్ల నీ కనికరమును, నీ జాలిని మాకు చూపించగలిగిన దేవుడు నీ హృదయం ప్రభా నాయన. తృప్తిపరుస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన. మా హృదయాన్ని తృప్తికరచగల దేవుడు నీవై ఉన్నావు నా తండ్రి. స్తోత్రములు నాయన. పక్షిరాజు యవ్వనము వలె మా యవ్వనము నూతన మగునట్లు ప్రభా, మేలు చేత మా హృదయాన్ని తృప్తిపరచగలిగిన దేవానికి వందనాలయ. పక్షిరాజు ఎలా అయితే నా తండ్రి తన నాయన ప్రభా వృద్ధాప్యదశకు వచ్చినప్పుడు నాయన ఒంటరిగా దూరముగా వెళ్ళి కొండపైన నాయన తన శరీరాన్ని తన గోళ్లతో తనను నలకొట్టకునబడి ప్రభా నూతనంగా ఎలా మార్చబడుతుందో నీ సన్నిధిలో మేము వయసులో పెరుగుచున్నప్పటికీ ప్రభా నాయన, నీ యొక్క ఆత్మీయతలో మేము యవ్వన స్థితిలో ఉండే కృపను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని మేము నలకొట్టుకునే అనుభవాలతో, లోతైన ప్రార్థనా శక్తితో, ప్రార్థన అనుభవాలతో మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. అట్టి యవ్వనమును మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మా శరీరం బలహీనమైనప్పటికీ ఆత్మలో యవ్వనత్వం కలిగి నీ సన్నిధిలో ప్రభా నాయన మునపటి కంటే అధికమైన నా తండ్రి మేలులతో నా తండ్రి మేము దీవించబడాలంటే నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. స్తోత్రార్హుడా, సింహాసనాసీనుడు వేయిన దేవా, నీకు వందనాలయా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నావు. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడవు నీవై ఉన్నావు నాయన. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు నేనని మాట్లాడుచున్న దేవుడవు నీవై ఉన్నావయ్యా. సొమ్మసిల్లిన స్థితిలో, కృంగిన స్థితిలో, లేవలేని స్థితిలో ఉన్న వారికి బలమిచ్చువాడవు నీవు నా తండ్రి. బలాన్ని దయచేయండి నాయన, బలపరచండి నాయన. శక్తిహీనులం ప్రభా నాయన, బలహీనతలతో బాధపడుచున్న వారం నాయన, ఏ యోగ్యత లేని వారం ప్రభా మమ్మల్ని బలాభివృద్ధి కలుగు చేయవాడు నేను మాట్లాడుచున్నామయ్యా. మాకు బలాన్ని ఇవ్వండి అయ్యా, ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా, శక్తిని ఇవ్వండి అయ్యా. మా ఎముకల్లోకి, మా రక్తంలో నాయన మీరు శుద్ధి చేయగలిగిన దేవుడు. మూలుగుల్లోకి నీ రక్త ప్రోక్షణ దయచేయమని కోరుచున్నాం. నా వయసు నిమిత్తం లేకుండా ప్రతి బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారయ్యా. ఎంత వేదన చెందుచున్నారయ్యా. ఈ
లోకంలో ప్రభా నాయన కొత్త కొత్త వ్యాధులతో నాయన ప్రతి ఒక్క బిడ్డలు బలహీనలు అవుతున్నారు నాయన. బలహీనతతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి నాయన, స్వస్థపరచండి నాయన. ఈ రోజు చేయి ప్రతి ఒక్క బిడ్డల ప్రయత్నాల్లో మీరు ఉండండి నాయన. వారి యొక్క ఆలోచనలో మీరు సఫలము చేయండి నాయన. వారి త్రోవలను సరళము చేయగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కార్యాచరణలో నా తండ్రి ముందుకు నడచగల జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడు అయిన దేవా, స్తుతులార్హుడు అయిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన దయామయుడా, దావీదు కుమారుడా, ఒక్కసారి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృపకు పాత్రలుగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. మా పట్ల న్యాయం తీర్చే దేవుడవు నాయన, నీతి స్వరూపుడవు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. మా చూపు ద్వారా, తలంపుల ద్వారా, క్రియల ద్వారా చేసే ప్రతి పాపములను ప్రభా యేసునామం చేత కడిగి వేయమని కోరుచున్నామయ్యా. మా క్రియల చేత నిన్ను ఆయాసపరుచున్నాము, నిన్ను బాధపట్టుచున్నామేమో ప్రభా నా తండ్రి. నాయన మా చూడకూడని దృశ్యాలు చూస్తూ మా కళ్ళ ద్వారా మేము పాపాన్ని నా తండ్రి కొని తెచ్చుకుంటున్నామేమో ప్రభా నా తండ్రి. మా యొక్క చూపును, మా ప్రవర్తనను, మా క్రియలను ప్రభా మేము సరి చేసుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నాం నాయన. కిటికీలు గుండా పాపము నా తండ్రి పైకి వస్తుందని మాట్లాడుచున్నావయ్యా. అవును నా తండ్రి, మా నేత్రం అనే కిటికీల ద్వారా హృదయం అనే పాపము నాయన, హృదయం అనే నా తండ్రి నాయన గృహములోకి పాపము నా తండ్రి నాయన వస్తుంది కదా ప్రభా. అలాంటి ప్రభావ నా తండ్రి నాయన పాపమును వాళ్ళ నుంచి తీసివేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు అనేక మంది బిడ్డలు నాయన వారి పరిస్థితుల నిమిత్తం, వారి అవసరతల నిమిత్తం నాయన, వారి జాబ్స్ నిమిత్తం ప్రభా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. ఆ బ్యాచ్ బిడ్డలు నాయన వారి జాబ్స్లో మీరు తోడుగా ఉండండి. అధికారులకు మంచి మనసునివ్వండి నాయన. జాబ్స్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారి ఇంటర్వ్యూలో చేసినప్పుడు ప్రభా వారికి సరి అయిన ఆలోచన క్వశ్చన్స్ చెప్పుటకు నాయన, వారు ఆన్సర్ కరెక్ట్గా చెప్పే మనసును వారి హృదయాలకు నాయన సమీపంగా ఉండి జ్ఞాపశక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. ఎవరైతే బిడ్డలు ఏ పరిస్థితి నిమిత్తం, ఏ అవసరతల నిమిత్తం గుండా వెళ్ళుచున్నారు, ఏ బిడ్డలు ఏ అవసరతల్లో ఉన్న తండ్రి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర పెట్టుకుని ఉన్నారు, జ్ఞాపకం చేసుకో. అనేక మంది బిడ్డలు వారికి వచ్చిన బలహీనతల నిమిత్తం నాయన వారికి నాయన మరణ టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు మంచి రిపోర్ట్స్ను దయచేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా డెంగ్యూ జ్వరాలతో బాధపడుతూ ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయిన తండ్రి, వైరల్ జ్వరాలతో నాయన, నొప్పులతో నాయన, కీళ్ళు కాళ్ళు అన్నీ కూడా నడవలేని స్థితిలో ప్రభా ప్రతి ఒక్క బిడ్డలు బలహీనలు అయిపోతున్నారు. నేను కూడా బలహీనరాలైనా ఎంతో జ్వరంతో నన్ను ముట్టి స్వస్థపరిచావు, ఆరోగ్యం ఇచ్చావయ్యా నా తండ్రి. నొప్పుల చేత నేను కూడా ఎంతో బలహీనరాలు అయిపోయాను ప్రభా. నన్ను కూడా ముట్టండి నాయన, సహాయం దయచేయండి ప్రభా, ఆరోగ్యాన్ని ఇవ్వండి. అనేక మంది కొరకు ప్రార్థన చేయగల జ్ఞానము నాకు అనుగ్రహించండి. ప్రార్థన చేయటం నాకు నేర్పించండి నాయన. విజ్ఞాపన ధ్వనులు నీ సన్నిధిలో ప్రతిరోజు మొరపెట్టుచుండి గట్టి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. ఎక్కువ సమయం నీ సన్నిధిలో ప్రార్థించే జ్ఞానం ఇవ్వండి. ఓపికను దయచేయండి. బలహీనం అయిపోయిన నాకు నాయన శరీరాన్ని బలపరచువాడము నీవే ఉన్నావు నాయన. అనేక మందికి ఆత్మజ్ఞానం కలిగిన ఈ సన్నిధిలో ప్రార్థన చేయగల కృపను నాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. పరిశుద్ధాత్మడా జ్ఞాపకం చేసుకుని దయగల రెక్కల కింద భద్రపరచండి. అలాగ అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా, యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ఆయనకి కూడా ఎంతో బలహీనరాలతో బాధపడుతుంది. ఆ బిడ్డను ముట్టండి. నరాల్లోకి రక్తపోక్షణ దయచే నాయన. జ్వరాన్ని గద్దించిన దేవుడు నాయన, కొంత నెమ్మదినిచ్చి ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు వందనాలు. పూర్తి స్వస్థత నా బిడ్డను అనుగ్రహించి క్షేమంగా స్కూల్కి వెళ్ళటకు సహాయం దయచేయండి. ఆరోగ్యాన్ని, ఆయుష్ను నాయన దయచేయమని కోరుచున్నాము. ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభా నాయన. నా తండ్రి బలహీనలైన వారు ఉన్నారు ప్రభా. వారందరినీ ముట్టి స్వస్థపరచండి నాయన. మా బంధువులు, మా రక్త సంబంధికులకు ప్రభా, మా స్నేహితులు, మా శ్రేయభిలాషులు ప్రభా నాయన, మాతో పాటు ఫోన్లో ఏకీభవిస్తున్న బిడ్డలు ప్రభా, ఎవరైతే బలహీనతతో ఈరోజు బాధపడుచున్నారు ప్రతి బిడ్డలకు అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ రక్త ప్రోక్షణతో బలాన్నిచ్చి నడిపించి వాడము నీవే ఉండగా నాయన. శక్తినిచ్చి నాయన బలాన్నిచ్చి నడిపించగలిగిన వాడము నీవే ఉండగా స్వస్థత జరుగులాగున జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత నా తండ్రి నాయన. విశ్వాసము నాయన వల్ల నా తండ్రి కార్యములు జరుగుతాయన్నావు ప్రభా. నువ్వు స్వస్థపరచవనే విశ్వాసంతో నీ సన్నిధిలో మేము మొరపెట్టుచుండగా ప్రతి ఒక్క బిడ్డలు విశ్వసించిన ఎడల వారి పట్ల కార్యాలు నువ్వు చేస్తావు కదా ప్రభా. అట్టి విశ్వాసాన్ని నాయన నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరి విశ్వాసం చేత వారు
స్వస్థతను అందుతారు కాబట్టి నాయన నేనైతే నమ్ముచున్నాను మాకు స్వస్థతను ఇస్తావని ప్రభా. అటు స్వస్థతను మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని ఈ రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు ఎవరైతే బిడ్డలు జరుపుకుంటున్నారో ఆ బిడ్డలను భద్రపరచండి, ఆరోగ్యాలు నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి. మరొక నూతన సంవత్సరంలో మా తండ్రి అడుగు పెట్టి ఉండేగా సంవత్సరం ఆది నుంచి అంతం వరకు కూడా నీ దయా కిరీటం వారిపై ఉంచి, నీ కృపాక్షేమములు వారిపై ఉంచి ప్రభు ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వండి నాయన. వారి ముందు భవిష్యత్తులో ఏమై ఉన్నాయో మాకు తెలియదు కానీ సరి అయినా నా తండ్రి భవిష్యత్తును అనుగ్రహించండి. ఏ కీడు అపాయాలు తొందరగా గడిబిడులు ఉంటే ఏసునామం చేత తప్పించి నూతన మార్గాలు వారి పట్ల జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సహాయకుడు అయిన దేవుడు వాతావరణాన్ని నెమ్మదిపరచండి. వాతావరణం సరిగా లేక నా తండ్రి వర్షాలు అధికంగా కురవడం వల్ల నాయన లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయి జలమయమైపోయినాయి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా ప్రాంతాలను నాయన పరిశుద్ధపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన. యేసయ్యా జ్ఞాపకం చేసుకో నాయన. విష పురుగుల ద్వారా విషనాగుల ద్వారా నాయన గృహాల్లోకి వచ్చేసి నాయన ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. కరెంటు లేక నాయన తినటానికి ఆహారం లేక తాగటానికి నీరు లేక ప్రభా, నివసించటానికి నివాసం లేక ఎంతో మంది బిడ్డలు నిస్సహాయ స్థితిలో ఎదురు చూస్తున్నారయ్యా. అధికారులకు మంచిదే ఆయన ఓర్పును సహనాన్ని అనుగ్రహించండి ప్రభా. వారి మంచిగా పరిచర్య చేసి వారికి నాయన క్షేమాన్ని కలిగించే వారికి ఉంటకు సహాయం తెచ్చి అనేక మంది బిడ్డలు క్రైస్తవులేమి నాయన అనేక మంది బిడ్డలు కూడా ప్రభా నాయన వారి కోసం ఆహారం రెడీ చేసి పంపిస్తున్నారయ్యా. అనేక మంది దైవజనులు నిత్యావసర వస్తువులు పంపిస్తున్నారయ్యా. అనేక మంది బిడ్డలు నాయన పడవలు వేసుకుని వెళ్ళి మరికి వారి ఆహారాన్ని అందిస్తున్నారయ్యా. వారందరూ నాయన సేవా పరిచర్లు మీరు తోడుగా ఉండండి నాయన. వారు చేస్తున్న నాయన ప్రతి ఒక్క పనులు మీరు తోడుగా ఉండండి ప్రభా. ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు నాయన ఆ బిడ్డల చుట్టూ నీ దయగల రెక్కల కింద కంచి వేసిన ఆయన ఈ ఉదయ కాలంలో చేసిన మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించగలిగిన వాడు నీవే ఉండగా వారి పట్ల కార్యములు జరిగించి నేను సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు మునిగిపోయినాయి ప్రభా నా తండ్రి. ఆంధ్ర నా తండ్రి, తెలంగాణ ప్రభా నాయన, కేరళ రాష్ట్రాలు ప్రభా నా తండ్రి, అనేక ప్రాంతాల్లో తన తండ్రి వర్షాల వల్ల నేను అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. వరదల వల్ల ఒక గ్రామం నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి మనుషులందరూ చనిపోయి ప్రభా మృతదేహాలు కూడా దొరకక నాయన ఎన్నో విలపిస్తున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఏ సమయముని ఏది సంభవించిన దినాల్లో నా తండ్రి మేము ఉన్నామో తెలియని స్థితిలో ఉన్నామయ్యా. అలాంటి మా యొక్క ముందు కళ్ళ ముందు నాయన అనేక దృశ్యాలు మేము చూడాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను ఆదరించగలిగిన వాడువు నీవే ఉన్నావు నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ పరిశుద్ధ నా తండ్రి పరలోక ఆనందం కొరకు మేము పరిశుద్ధతను కాపాడుకునే బిడ్డలుగా మా సాక్ష్య జీవితాన్ని కాపాడుకునే వారిగా మెలకువ కలిగిన సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ప్రార్థన చేసే యోధులుగా వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. మా కొరకు మేము స్వార్థపూరితమైన భక్తి కాదు కానీ నా తండ్రి అనేక మంది కొరకు నా తండ్రి ఆత్మల రక్షణ కొరకు నీ సన్నిధిలో నా తండ్రి పట్టుదల కలిగి నాయన విడువక నీ సన్నిధిలో పోరాడే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నాయన జ్ఞాపకం చేసుకోవాలి. నాడు పేతురు యోహాను నా తండ్రి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేస్తున్నప్పుడు నాయన వల విడిచి నీ దగ్గరికి వచ్చారయ్యా. అనేక సూచక్రియలు అనేక అద్భుతాలు అనేక మందికి మారు మనసు కలిగించారు నా తండ్రి. మేము కూడా నాయన బోధించుచుండగా ప్రార్థించుచుండగా నాయన మా ప్రార్థ శక్తిహీనమైనప్పటికీ మేము బలహీనమైనప్పటికీ మేము నాయన ఏ పాపలమైనప్పటికీ ప్రభా మా యొక్క ప్రార్థన వరకు కొద్ది మందైనా మారుటకు సహాయం దయచేయండి. మా ప్రార్థనకు జవాబును అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. ఆత్మల కొరకు గాలిన భారము మాలో దయచేయండి నాయన. యవనస్తుల గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తున్నామయ్యా. యవన కాలంలో ప్రభా వారు ఈ లోకంలో మన పడిపోయి మత్తుపానీకి బానిసలు అయిపోతున్నారు. బెట్టింగ్స్ అలవాటు పడిపోతున్నారు. సెల్ ఫోన్లో గేమ్స్కి అలవాటు పడిపోతున్నారు. దానివల్ల వారి యొక్క కుటుంబాల్లో ఎంతో విషయాలను కోల్పోచున్న బిడ్డలు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. కుటుంబంలో తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారయ్యా. ఎంతో మంది తల్లిదండ్రులు విలిపిస్తున్నారయ్యా, ఏడుస్తున్నారయ్యా. మా బిడ్డలు మా మాటలు వినట్లేదని చెప్పి ప్రభా అలాంటి బిడ్డలందరినీ కనికరించండి నాయన. అలాంటి యవనస్తులు హృదయాల్లో మీరు ఉండండి ప్రభా. వారి హృదయాలను మార్చమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా, స్తోత్రములు చెల్లిస్తున్నాము
స్తుతిస్తున్నాం. స్తోత్రార్హుడవు నా తండ్రి. కాలేజెస్లో చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. మంచి స్నేహితులను సిద్ధపరచండి ప్రభా. చాలామంది బిడ్డలు ప్రభా వీకెండ్స్ అని, సండేస్ అని ప్రభా, హాలిడేస్ వచ్చినాయి అని ప్రభా, చిన్న చిన్నగా నా తండ్రి ఎంజాయ్మెంట్ కోసం ప్రభా నా తండ్రి నదుల దగ్గర నాయన, చెరువుల దగ్గర నాయన, సముద్రాల దగ్గర ప్రభా ఆడటానికి వెళ్ళి ప్రభా ఎంతో మంది చనిపోయిన బిడ్డలు ఉన్నారు. ఆ కుటుంబాలకి ఎంత నా తండ్రి వేదన కదా ప్రభా. సమయోచితమైన జ్ఞానాన్ని యవనస్తులకు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. నా తండ్రి అలాంటి బిడ్డలు నాయన అలా ఏ ప్రాంతాలకు వెళ్ళినను ప్రభా సురక్షితంగా ఉంచండి. ప్రమాదకరమైన స్థాయిలో వారు వెళ్ళకుండానట్లు వారి హృదయాలను అదుపు చేయమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి విధమైన అవసరం నీ సన్నిధిలో మొర్రపెట్టమన్నావు. చిన్న అవసరము కూడా నీ సన్నిధిలో మొర్రపెట్టమన్నావు నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన యేసయానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సహాయకుడు సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మేవే పాటి వారము నాయన, దీనులం దరిద్రులం ప్రభా నా తండ్రి నాయన. నా తండ్రి ఒకరు నాయన నా తండ్రి భార్యాభర్తలు ఇద్దరు ప్రభా వారి గృహంలో ఉన్నప్పుడు నాయన బయట నుంచి ముగ్గురు వ్యక్తులు వృద్ధాప్యంలో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూర్చొని నాయన ఉన్నప్పుడు మీరు చాలా సమయం నుంచి ఇక్కడ కూర్చుని ఉన్నారు. మా ఇంటికి రమ్మని అడిగినప్పుడు ప్రభా వారైతే నాయన నేను సంపదనని ఒకళ్ళు, నేను ప్రేమనని ఒకళ్ళు ప్రభా నా తండ్రి నాయన. నేనైతే ప్రభా ఆశీర్వాదాన్ని నాయన ఒకళ్ళు ప్రభా అన్నప్పుడు ప్రభా నా తండ్రి ప్రేమ నా తండ్రి సంతోషమా ప్రభా నాయన, ఆశీర్వాదము నా తండ్రి, డబ్బా నా తండ్రి సంపద అని నేను అడిగినప్పుడు ప్రభా ఎవరో ఒకళ్ళమే వస్తాం కానీ ముగ్గురు రామని చెప్పినప్పుడు, భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళి ఆలోచించుకున్నప్పుడు భర్త సంపద కావాలన్నప్పుడు భార్య నా తండ్రి నాయన ఇంట్లో ఏమి కావాలని ఇద్దరు ఎంతో డిస్కషన్ చేసుకున్నప్పుడు నా తండ్రి కానీ భార్య వచ్చి ప్రేమను రమ్మని అయ్యా. ప్రేమ కథతో పాటు సంతోషము సమాధానము కూడా వాళ్ళిద్దరూ లేచి ప్రభా నీ సంపద కూడా వారు లేచి ప్రభా నాయన కూడా వెళ్ళారు. మీరు ఎవరో ఒకరే వస్తానన్నారు, నేను ప్రేమను తీసుకువెళ్తున్నాను, నా కుటుంబంలో ప్రేమ కావాలన్నప్పుడు ప్రేమ ఎక్కడైతే ఉంటుందో సంపద నా తండ్రి ఆశీర్వాదము సమాధానము అన్నీ అక్కడ దొరుకుతాయని చెప్పి ముగ్గురు కలిసి వారి గృహాన్ని దర్శించారయ్యా. తండ్రి కుమార పరిశుద్ధాత్మలాంటి మీరు ప్రభా మీరు మా గృహంలో ఉంటేనైనా ప్రేమ సంతోషము సమాధానం మీరు మాకు దొరుకుతుంది కదా ప్రభా. అట్టి సమాధానాన్ని ప్రతి బిడ్డలో మేము పొందుకున్నట్టు సహాయం తెచ్చి అట్టి అర్హతను పొందే కృపను అనుగ్రహించండి. మా గృహంలోకి నిన్ను ఆహ్వానించే కృపను మాకు అనుగ్రహించండి. చీకటిలో ఉన్న మమ్మలను వెలుగులోనికి తెచ్చుకుంటకు నిన్ను ఆహ్వానించే కృపను అనుగ్రహించండి. అనేక కుటుంబాలు ప్రభా చీకటిలో ఉండిపోచున్నాయి నాయన జ్ఞాపకం చేసుకో. మేము వెలుగు సంబంధులే కానీ చీకటి సంబంధులు కారని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన. మమ్మల్ని వెలిగించండి ప్రభా. అనేక మందిని మార్చగల దివిటీల వలె మమ్మల్ని రగిలించబడుటకు సహాయం తెచ్చండి నాయన. ఎత్తైన దీపస్తంభం మీద ఉండి దీపము వలె మా జీవితాలను మార్చమని కోరుచున్నాము నాయన. అనేక మంది కొరకు వెలుగునిచ్చే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. నీ తేజో మహిమను మా మీద రమ్మని కోరుచున్నాము నా తండ్రి. ఏ యోగ్యత లేని వారు ఈ లోకంలో శ్రమలు శాశ్వతం కాదు నాయన, సంతోషం శాశ్వతం కాదు, వారి జీవితం శాశ్వతం కాదయ్యా. నీ పరలోకం శాశ్వతమైంది. ఇది నివరమైన స్థలం అని మాట్లాడుచున్నావు కదా నా తండ్రి. ఇది మీరు పరదేశులని మాట్లాడుచున్నావయ్యా. మీరు యాత్రలో ఉన్నారు, ఇది యాత్రా జీవితం అన్నావు ప్రభా. అవును కదా నా తండ్రి. నీ పరలోకంలో ఉండే ఆ తండ్రి ఆ స్థానానికి మాకు అనుగ్రహాన్ని అనుగ్రహించండి. ఆ స్థానానికి విలువని మేము కాపాడుకొని పరిశుద్ధతని మేము కాపాడుకొని ప్రభా పశ్చాత్తాపము కలిగి నీ సన్నిధిలో రోదన చేయగల బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. ఈ ఉదయకాలం నుంచి మళ్ళా రాత్రి కాలం వరకు ప్రతి బిడ్డల కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ఉన్న ప్రతి నిత్యావసర ప్రతి ఒక్క అవసరతను కూడా మీరు తీర్చండి. వారి ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన దేవుడు నాయన. మీరే సహాయకుడిగా నాయన, తండ్రిగా నీడగా సంరక్షకుడుగా పోషకుడుగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కంచి వేసిన ఆయన మీరు సహాయం జరిగించమని మరలా రాత్రికాల ప్రార్థన వరకు కూడా మీరే నీ దయగల రెక్కల కింద మమ్ములను మా కుటుంబాలను ప్రార్థనలో ఏకీభిస్తున్న బిడ్డలను ప్రభా మా రక్షందికులను మా కుటుంబాలన్నింటినీ క్షేమస్థితులుగా సజీవులుగా ఉంచి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యన్న యేసు పరిశుద్ధ నామమున మిక్కిలుగా బ్రతములాడి అడిగి వేడుకొనిచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికి అనంత నాశనం కలుగును గాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.